భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం నుంచి పాతగుట్ట వరకు 2,50,00,000 రూపాయల నిధులతో బీటీ రోడ్డు పనులకు, 3 కోట్ల రూపాయలతో సైడ్ డ్రైనేజీ పనులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా జేసీబీ ఎక్కి ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య స్వయంగా జేసీబీ నడుపుతూ పనులు ప్రారంభించారు. అదేవిధంగా నిత్యం ఆ దారిలో నడిచే టాంగా కార్మికులు కల నెరవేరుతున్న సందర్భంగా టాంగా ఎక్కి నడిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయం నుంచి పాతగుట్ట వరకు ఉన్న ప్రజలంతా ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల పాలనలో యాదగిరిగుట్ట కొండ కింద ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు. 2 నెలల్లో నాణ్యమైన రోడ్డును పూర్తి చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక యాదగిరిగుట్టను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. యాదగిరిగుట్టలో మెడికల్ కాలేజీ, వేద పాఠశాల నిర్మిస్తామన్నారు. పాతగుట్ట రోడ్డును 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో పట్టించుకోలేదన్నారు. పాతగుట్ట రోడ్డును 2 నెలల్లో పూర్తి చేసి ప్రజలకు ఇబ్బంది తొలగిస్తానన్నారు. అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు ఇస్తామన్నారు. ఆలేరు నియోజకవర్గంలో 3,700 ఇండ్లు మంజూరు చేశామన్నారు. పార్టీలకు అతీతంగా ఆలేరు నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని కోరారు. రెండు పండ్లను పూజలు చేసి ప్రారంభించి జేసీబీతో పనులు ప్రారంభించారు. అనంతరం పాతగుట్టకు వెళ్లే టాంగా నడిపారు. చాలా సంతోషం. దీనికి సహకరించినటువంటి వెంకటేశ్వర్ గారు కానీ, డివి గారు కానీ, కమిషనర్ గారు కానీ, మండల నాయకులు, మాజీ కౌన్సిలర్లు, మండల పార్టీ అధ్యక్షులు, అధ్యపక్ష నాయకులు, ముఖ్యంగా ఈ రోడ్డు వచ్చిన ఎప్పుడు మెమోరాండం ఇచ్చే మా సిపిఐ నాయకులు, మా కళ్యాణ కృష్ణ గారు కానీ, పేరుపల్లి పెట్టయ్య, మహేందర్, ఎప్పుడు మా పాతగుట్ట అంటే వాళ్ళ టాంగా కార్మికులు ఉన్నటువంటి ప్రేమతోటి ఎన్నోసార్లు నాకు ఇవ్వడం జరిగింది. నేను మొన్ననే ఎస్సీ గారు చెప్పి ఎట్టి పరిస్థితుల్లో దీని ఒక 2-3 నెలలు కంప్లీట్ చేయాలి. దీన్ని అప్పుడున్నటువంటి పరిస్థితిలో మొత్తం 11 కోట్ల సీసీ రోడ్లు, 11 కిలోమీటర్ల సీసీ రోడ్లు అంటే సుమారు 9 కోట్లతోటి పట్టణం మొత్తం సీసీ రోడ్లతో సుందరీకరించాలి. ఇది గతంలో మనకి శాంక్షన్ అయినప్పుడు 5 మీటర్లు మాత్రమే. ఇప్పుడే మా జోగారు అన్నాడు, మరి ఎవరు క్లారిటీ ఇస్తారంటే 5 మీటర్ల ఉన్న రోడ్డు మళ్ళీ ఏసీ గారితో ప్రభుత్వంతో మాట్లాడి ఇక్కడ 1 మీటర్ అక్కడ 1 మీటర్ చేసి 7 మీటర్లు చేస్తాం. అంటే సుమారు 24-25 మీటర్ల రోడ్ అవుతుంది. ఎక్కువగా తీసుకుందామంటే ఇక్కడ షాపులు, అక్కడ షాపులు, మరి ఎన్నో తాతల నుంచి నమ్ముకొని స్వామివారికి వచ్చే భక్తులకు ఇంత సేవలు చేసుకుంటూ మనం జీవనం గడుపుతున్నాం. కాబట్టి అంత ఎక్కువ తీస్తే ఎక్కువ ప్రాపర్టీస్ డ్యామేజ్ అయిన అర్థంతో 7 మీటర్లు అంటే 3.5 మొత్తం 24 ఫీట్లు అంటే 12 ఫీట్ల రోడ్ అవుతుంది. అందులో 3 కార్లు కూడా 2 కార్లు కూడా పోవడానికి వీలున్నాం. కాబట్టి 2,50,00,000 ఈ 2 కిలోమీటర్లు చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా పట్టణం మొత్తం డ్రైనేజీ, సీసీ రోడ్లు అన్ని కూడా కంప్లీట్ చేస్తాం. గత 12 సంవత్సరాల కింద అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, అప్పుడున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ తోటి సుమారు 7 కోట్లు శాంక్షన్ చేసి అప్పుడు సీసీ రోడ్లు వేసినాం. నిజంగా ఈ కాలనీ అంటే నాకు చాలా ఇష్టం. నేను సైదాపురం వాసుడైనా మిమ్మల్ని అందరినీ నమ్మి వస్తే నన్ను మీ బిడ్డగా ఆదరించి ఆ రోజు ఎంపీడీసీగా ఇక్కడ రాజాలు కానీ, గడ్డ మీద వాళ్ళంతా కూడా రామన్న కానీ, మా బబ్బులు శ్రీధర్ కానీ, వాళ్ళ నాన్నగారు మన ఇల్లు తిప్పి పాతగుట్ట వరకు కూడా నేను కొత్తనైనా నన్ను అత్యధిక మెజారిటీ గెలిపించిన వాడు. కాబట్టి ఈ వార్డు రుణం తీసుకోవాలని చెప్పి మా ఎస్సీ గారిని పూర్తిగా డిమాండ్ చేసి తప్పకుండా ఇది త్వరగా అయ్యాలని చెప్పి దీన్ని ప్రారంభించుకోవడం ఈ రోజు నిజంగా చాలా అదృష్టం. ఈ వార్డులో నేను ఎంపీడీసీగా మళ్ళీ వార్డుకు సేవలు చేసే అదృష్టం మీ అందరికీ సహకారం దొరికింది. కాబట్టి దీన్ని తప్పకుండా త్వరితగతిన నాణ్యమైన రోడ్డు వేసే బాధ్యత నేను తీసుకుంటాను. కాంట్రాక్ట్ కూడా మంచి కాంట్రాక్ట్ చాలా ఇచ్చేగానే వాళ్ళకి ఇచ్చిన ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యేది లేదు. మీరు చూడండి, యాదగిరిపల్లి రోడ్డు అది బీటీ రోడ్డు ఉండే, అక్కడ కొట్ట నుంచి వాటర్ వస్తుందని చెప్పి దాన్ని మళ్ళీ మార్చి సీసీ రోడ్డు అందరి పరిచయం 11 ఇంచులు అంటే 12 ఇంచుల రోడ్ అంటే 3 డబల్ రోడ్ వేసంత ఆ రోడ్ వేయాలి. కాబట్టి ఇక్కడ గాంధీనగర్ నుంచి యాదగిరిపల్లి వరకు బ్రహ్మాండంగా వేసుకున్నాం. అదే పద్ధతిలో ఇది కూడా సీసీ పెడదాం అనుకున్నాం. కానీ ఎక్కువ టాంగాలు అవన్నీ వాళ్ళు 100 కుటుంబాలు బతికేది. కాబట్టి మళ్ళీ మా ఎస్సీ గారు కూడా సరిది బీటీఎస్ఏ కరెక్ట్ అని చెప్పి బీటీ వేయడం, ఇరువైపులా ఒక సైడ్ డ్రైనేజీ పెట్టుకొని మిడిల్ లో కూడా డివైడ్ చేసుకొని అవసరం అయితే సెంట్రల్ లైటింగ్ కూడా చెప్పి మాటిస్తున్నా. అభివృద్ధిలో ఎక్కబోయే ముచ్చట్లేదు. నేను చిన్నోని మీ బిడ్డలు మీరందరూ ఆ రోజు ఎంపీడీసీ ఆశీర్వదించారు. కాబట్టి మళ్ళీ నేను ఎమ్మెల్యేగా మీ అందరి సహకారంతో కలిసిన ప్రతిపక్షాలు ఎన్నన్నా
నేను అవి విమర్శకు అనుకోను. నా బాధ్యత గుర్తిస్తున్నప్పుడు తప్ప ప్రతిపక్షాన్ని మనం నిందించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రజలు మనకు అవకాశం ఇచ్చారు, ప్రజలు మార్పు కోరుకున్నారు. వాళ్ళు 10 ఏళ్లలో ఎలకతో కొంత రోడ్డు కూడా వేయలేదు. వాళ్ళకి తెలుసు ఇక్కడ యాదగిరి రోడ్డు కానీ, ఇక్కడ కానీ గొల్లపల్లి కానీ, మనం వేసినటువంటి సీసీ రోడ్డు కానీ, మనం వేసినటువంటి పనులను ప్రజలు గుర్తించారు. వాళ్ళ 10 ఏళ్ల పాలనలో అభివృద్ధి జరగాలి కాబట్టి మార్పు కోరుకురు. పదే మనం వాళ్ళని తీసుకోవడం మంచిది కాదు. వాళ్ళు కూడా అభివృద్ధికి సహకరించి ఇంకా ఏం చేద్దాం. నేను 24 గంటలు నన్ను నమ్మి నన్ను ఓట్లేసిన ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నా. ఎందుకంటే పనిచేసేవాళ్ళకి ఎక్కువ వస్తాయి. ఇట్లా అంటాడు ఎప్పుడు ఏమన్నాడు, పనిచేసేవాడే అంటాడు ఐడి మంచిగా చేసి కూడా మంచిగా చేయలేను, లేకపోతే దూసుకపోతున్నాను, లేకపోతే ఎక్కువ పేరు వేస్తున్నాను. మేము 15 ఏళ్ళ పనులు వీళ్ళు 10 నెలల్లో ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిధులుగా ఆయన ఎంబడి నుండి ఇన్ని నిధులు తీసుకొస్తున్నాను. గతంలో వాళ్ళు మర్చిపోయినటువంటి మెడికల్ కాలేజు ఇక్కడే పక్కనే మన కొండ మీద పెడితే అది గుట్ట కోసమే తీసుకుపోతున్నాడు. అది గుట్ట అయితే ఎక్కడైతే మన ప్రాంతంలో స్వామివారి సన్నిధిలో ఒక వేద పాఠశాల, నిన్ననే 5 రకాల సేవా కార్యక్రమాలు కూడా మనం ప్రారంభించుకున్నాం.